మీడియాని తీసుకుని సాక్ష్యాలు తీసుకొచ్చి శివనారాయణ ముందు జోష్న నిజ స్వరూపాన్ని బయట పెట్టేసిన వైరా. మరిదంతా ఎలా జరిగిపోతుంది, వైరా చేతికి సాక్ష్యాలు ఎలా వచ్చాయి, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వారు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. 6,000 రూపాయలు ఉండే ఎస్ఎఫ్టీ ధర ఇప్పుడు కేవలం 3,600 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు. క్లోజింగ్ సేల్ లో ఉన్నాయి కాబట్టి ఈ ధరకు ఇస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పోచారంలో ఇన్ఫోసిస్ కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ ఫ్లాట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వెంటనే వస్తే మీకు నచ్చిన ఫ్లాట్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేసి మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. మనుషులు లేనప్పుడే ఎదుట మనిషి నిజ స్వరూపం తెలుస్తుంది. అందుకే దీప జోష్న విషయంలో అలా మాట్లాడింది అని చెప్పి దీప మీద సుమిత్ర చాలా కోపంగా ఉంటుంది. జోష్న మీద అంత ప్రేమను పెంచుకున్న నువ్వు జోష్న నీ కూతురు కాదు అని తెలిస్తే ఏమవుతావని అడుగుతూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడారు? అదేమీ లేదులే, నేను మామూలుగానే అన్నాను అని చెప్పేసి మాట దాటేస్తాడు. జోష్న విషయంలో ఎప్పుడూ కూడా ఇక ఎలాంటి ఇబ్బంది కలగదు అని, జోష్న ఎప్పుడు సంతోషంగా ఉంటుందని మాటివ్వమని చెప్పేసి జోష్నని ఎప్పుడు వదులుకోనని చెప్పమని మాటివ్వమని అడుగుతూ ఉంటుంది. జోష్న ఇంటి బిడ్డ కానప్పుడు జోష్న ఇంట్లో శాశ్వతంగా ఎలా ఉంటుంది? దీపే ఈ ఇంటి అసలు వారసురాలు కాబట్టి ఎప్పటికైనా దీప్ ఇంట్లో అడుగు పెడుతుందని అనుకుంటూ ఉంటాడు దశరథ్. అయితే ఇక్కడ చూస్తే సుమిత్ర గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ దీప ఇద్దరు కూడా. ఇంకా సుమిత్ర విషయంలో కోపం రాకుండా చూడాలి, ఇప్పుడు దొరికిన అవకాశాన్ని జోష్న వినియోగించకుండా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా పారిజాతం వస్తుంది. నేను మీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను, ఖచ్చితంగా నేను మీకు తోడుగా నిలబడతాను, నా మనవరాలి కోసం ఏదైనా చేస్తానని చెప్పి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. నీ మనవరాల? అదేరా, నీ భార్య నా మనవరాలు కాకుండా పోతుందా, అందుకే అలా అన్నానులే అని చెప్పేసి ఇక నేను మీకు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పేసి మాట అయితే ఇస్తుంది. అలా కార్తీక్ కూడా పారిజాతం దగ్గర మాట తీసుకుంటాడు. ఏంటి బావా, ఇది కరెక్ట్ కాదేమో, పారిజాతం గారిని ఇలా వాడుకోవడం నాకు నచ్చడం లేదు. ఏంటి దీప, ఏం మాట్లాడుతున్నావు? ఈ గ్రాని అలాగే ఆ మనవరాలు ఇద్దరు ఏకమైతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కాస్త మనకి సులువుగా ఉంటుంది. పారు జరిగే విషయాలన్నీ కూడా బయట పెట్టడమో లేకపోతే జోష్నకి బుద్ధి చెప్పడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అందుకని మనం కూడా కాస్త నిజాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏమో ఈ కథ ఎటు మలుపు తిరిగిపోతుందో తెలియడం లేదు. ఇప్పుడు అమ్మ నా మీద ఎంత కోపంగా ఉందో ఏంటో. నువ్వు దాని గురించి ఏం కంగారు పడకు. అత్త కోపం ఎంతో వరకు ఉండదు. అత్త మళ్ళీ అంతా మర్చిపోయి నిన్ను ప్రేమగా చూస్తుంది. జోష్న విషయంలో జాగ్రత్తగా ఉండు, అందుకే నీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను, జోష్న విషయంలో జాగ్రత్త. నీ ఆవేశాన్ని చూపించేటప్పుడు వెనక ముందు ఆలోచించు. జోష్న ఇరికించడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలోని కూడా మాట్లాడే ముందు కానీ వెనక ముందు చూసుకుంటూ ఎవరున్నారో లేరో అని చెప్పి ఆలోచించి మాట్లాడు ఏదైనా సరే అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. సరే బా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ దశరథ్ అయితే కూర్చొని ఉంటాడు. దశరథ్ దగ్గరికి కార్తీక్ వస్తాడు. కార్తీక్ వచ్చేసరికి ఏంటి మావయ్య, అత్త పరిస్థితి ఏంటి? ఏముందిరా, జోష్న మీద మీ అత్తకు పిచ్చి ప్రేమ ఉంది. ఆ పిచ్చి ప్రేమ కారణంగా దీపని గుర్తించలేకపోతుంది. దీపని ఎలాగైనా సరే ఇక సుమిత్ర ముందు తక్కువ చేయాలని, అలాగే సుమిత్రకి దీప మీద కోపం రావాలని జోష్న అదంతా చేసిందని నాకు అర్థమైంది. కానీ సుమిత్రకి అర్థం కావడం లేదు. ఎలా అర్థమవుతుంది మావయ్య? జోష్ని తన కన్న కూతురు అనుకుంటుంది అత్త. అలాంటప్పుడు కన్న కూతురు విషయంలో ఎవరైనా ఇలా చేస్తున్నారు అంటే ఏ అమ్మాయినా సరే అలానే ఆలోచిస్తుంది కదా. అలాగే అత్త కూడా ఆలోచిస్తుంది. నిజం తెలిసిన రోజు అత్తే మారుతుంది. అంతవరకు మనం ఇలా భరించక తప్పదు. ఏమోరా, నిజం తెలిసిన రోజు మీ అత్త ఏమైపోతుందని నాకు భయంగా ఉంది. మనం నిజం చెప్పే పరిస్థితిలో లేము. జోష్న నీ కూతురు కాదేమో అన్న విషయానికే తను నా దగ్గర మాట తీసుకుని జోష్నని నాకెప్పటికీ దూరం చెయ్యొద్దు అని చెప్పేసి అడుగుతూ ఉంది. అలాంటప్పుడు కన్న కూతురు కాదు, తను కేవలం పెంచిన కూతురు మాత్రమే అని తెలిస్తే మీ అత్త తట్టుకోగలదా?
అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అన్ని నిజాలు బయటపడతాయి, అత్త కూడా తట్టుకుంటుంది. అన్ని విధాలుగా ఇక ప్రిపేర్ చేసిన తర్వాతే నిజాల్ని ఒక్కొక్కటిగా బయట పెడదాము. అంతవరకు ఆవేశపడి ఎలాంటి నిజాలు బయట పెట్టొద్దు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నువ్వు ఉన్నంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నానురా. నా కన్న కూతురు నా కళ్ళ ముందే ఈ ఇంట్లో పని మనిషిగా బ్రతుకుతుంది. తను ఈ ఇంటి వారసురాలు, ఈ ఇంట్లో రాజభోగాన్ని అనుభవించవలసిన మనిషి. కానీ ఈ ఇంటి పని మనిషి స్థానంలో మిగిలిపోయేలా కనిపిస్తుంది. దాని గురించి నిజాన్ని చెప్పలేక, కడుపుతో ఉన్న కూతురు అలా కష్టపడుతుంటే చూడలేక చాలా బాధ కలుగుతుందిరా. కానీ ఏం చేయను, ఏమీ చేయలేని చేతగాని తండ్రినైపోయాను నా కూతురు విషయంలో. లేదు లేదు నాన్న, అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు గొప్ప తండ్రివి. నిజంగా నీలాంటి కన్న తండ్రి ఉండడం నా అదృష్టం. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. అమ్మ నాన్న నిజంగా చాలా గొప్పవాళ్ళు. మీలాంటి వాళ్ళ కడుపును పుట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు నా తలరాత మీ నుంచి నన్ను దూరం చేసుండొచ్చు, కానీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోమని నన్ను మీ దగ్గరికే పంపించాడు. అంటే కన్న మమకారం అలాగే కన్న రుణం అలానే ఉంటాయి. కాబట్టి జోష్న ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాగైనా సరే నిజమైతే ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. అంతవరకు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి దీప అక్కడికి వచ్చి దశరథతో చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోక శివనారాయణ అక్కడికైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఏంట్రా కార్తీక్, ఏమైంది? ఏమీ లేదు తాత, ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నాం అంతే. సుమిత్రకి కోపం వచ్చిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు కదా. సుమిత్ర కోపం ఇక వెంటనే కరిగిపోతుందిరే, దాని గురించి ఆలోచించొద్దు. అయినా ఏంటమ్మా దీప, ఫోన్లో అలా మాట్లాడావేంటి? అది కాదు తాతయ్య, నాకు అర్థమైందిలే. జోష్న మీ పెళ్లి రోజు నాడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, అందుకని నువ్వు అలా మాట్లాడావని అర్థమైంది. కాకపోతే సుమిత్ర అర్థం చేసుకోవడం లేకపోవడం ఇక సుమిత్ర ఇష్టం. ఎందుకంటే కన్న కూతురు కదా, తన కూతురుతో నువ్వు అలా మాట్లాడేసరికి తనకి కాస్త బాధ కలిగింది. ఈ విషయంలో నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, ఇదేం మనసులో పెట్టుకోకు అని చెప్పేసి శివనారాయణ తల మీద చేయి వేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ దీప కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఏంట్రా, ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగేదేంటమ్మా, కొత్తగా అడుగుతున్నావేంటి? ఆ ఇంట్లో రోజుకొక డ్రామా జరుగుతూ ఉంటుంది. అదే ఆ జోష్న రోజు ఏదో రకంగా మిమ్మల్ని టార్చర్ పెట్టడం, ఏదో ఒక మాట అనడం, ఏదో ఒక పంచాయతీ పెట్టడం, ఇదే కదా దాని డ్యూటీ. దానికి పని పాటు ఏమీ లేకుండా పోయాయి. అటు జోష్న రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తనకి సంబంధించిన పనులన్నీ చూసుకుంటుంది. అంటే అక్కడ కూడా దాని ఇష్టం వచ్చినట్టు చేసి రెస్టారెంట్కి కూడా వెళ్ళడం మానేసింది. రెస్టారెంట్ బాధ్యతలు మీ నాన్న తీసుకున్నారు అనుకో, పోనీ పెళ్లి చేస్తేనైనా కాస్త బిజీగా ఉండి పిల్ల పాపలతో ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి పనులు ఏం చేయకుండా ఉంటుంది అంటే అది ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కూడా కనిపించడం లేదు. దానికి ఇంక రెండో పని లేకుండా ఉండడం కారణంగానే ఇలా దీపని నిన్ను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుందిరా. చాలా బాగా కనిపెట్టావు అమ్మా నీ మేనకోడల గురించి. నువ్వేమీ కంగారు పడకు, నీ మేనకోడలు త్వరలోనే పెళ్లి చేసుకుంటుందిలే. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అదే త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అంటున్నాను అని కార్తీక్ అంటూ ఉంటాడు. సరేలేరా, మీరు ఇప్పుడే వచ్చారు కదూ, వెళ్ళండి భోజనాలు చేద్దాం, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే వైరా అయితే మాత్రం చాలా కోపంగా ఉంటాడు. బాస్ ఏంటి, ఏదో చేసేస్తాను అన్నావు, ఒక లేడీ నిన్ను ఇబ్బంది పెట్టి జైలుకి పంపించింది, నువ్వేదో చేసేస్తాను అంటే నిజంగానే ఏదో చేసేస్తావనుకుంటా ఆ లేడీ, అదే ఆ జోష్నకు బుద్ధి చెప్తావని అనుకున్నాను. కానీ నువ్వు చూస్తే ఇక్కడ పెగ్ మీద పెగ్ వేస్తూ కూర్చుని ఉన్నావు, నువ్వేం చేయలేకపోతున్నావని నాకు అనిపిస్తుంది. నువ్వు ఒక లేడీని ఎదుర్కోలేకపోతున్నావు కదా, భయపడుతున్నావా ఆ జోష్నకి? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? భయపడ్డమేంటి? ఈ వైరా భయపడ్డం అనేది ఉండదు. వైరా ఎదురు తిరుగుతాడు, ఎదిరిస్తాడు, అంతేకాని భయపడేవాడు కాదు. ఆఫ్టర్ ఆల్ ఆడదానికి ఎలా భయపడతాను? జోష్నకి బుద్ధి చెప్తాను, అదే పని మీద ఉన్నానని చెప్తున్నాను కదా, అదే పని మీద ఉన్నాను. అన్ని విధాలుగా సాక్ష్యాలు నా దగ్గరికి వస్తున్నాయి. వచ్చినప్పుడు మరుక్షణం ఆలోచించకుండా
నేను జోష్నకి బుద్ధి చెప్తాను. ఎలాగైనా సరే జోష్న నా విషయంలో చేసిన దానికి గుణపాఠం నేను నేర్పిస్తాను. తన తాత ముందు నన్ను అరెస్టు చేయించి నేను తప్పు చేసినట్టుగా సృష్టించి తను మౌనంగా ఉండిపోయింది. నా చేత తప్పులు చేయించి నన్ను జైలుకు పంపించి తను మాత్రం బయట ప్రశాంతంగా ఉంది. నేనెలా వదిలిపెడతాను అని చెప్పేసి వైరా అయితే అంటూ ఉంటాడు. ఈలోగా బాస్, నేను ఇదే కదా కోరుకుంది, నువ్వు వదిలిపెట్టకూడదు, ఎట్టి పరిస్థితిలోని కూడా ఆ జోష్నని వదిలిపెట్టకూడదు. జోష్న కారణంగా నువ్వెంత ఇబ్బంది పడ్డావో నేను చూశాను. అందుకనే జోష్నని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు వైరా అయితే. అలా వైరా చాలా పగతో రగిలిపోతూ ఉంటాడు. జోష్న గురించి అన్ని రకాలుగా ఎంక్వైరీలు మొదలు పెడతాడు. జోష్న తన విషయంలో ఏం చేసింది, జోష్న రెస్టారెంట్ విషయంలో కూడా జోష్న తన కుటుంబాన్నే మోసం చేయాలని చూసింది. ఆ ఇంటికి ఏకైక వారసురాలు జోష్న. అలాంటప్పుడు ఆ రెస్టారెంట్ విషయంలో ఆ కుటుంబాన్ని మోసం చేసి తన మేనమామనే జైలుకి పంపించాలని చూసింది. చాలా రకాలుగా ఇక జోష్న ప్రయత్నాలు చేసింది. ఆ కుటుంబంలో ఉంటానే ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసింది. అందుకనే జోష్న రెస్టారెంట్ విషయంలో ఏం చేసిందో, ఎలాంటి పని చేసి జోష్న నన్ను జైలుకి పంపించిందో, రెస్టారెంట్ విషయంలో ఎన్ని రకాల దొంగ లెక్కలు రాసి ఆ కుటుంబాన్ని మోసం చేయాలని చూసిందో, ఇదంతా కూడా నాకు తెలుసు. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ సాక్ష్యాలు చాలు జోష్నని నేను తన కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితి తీసుకుని రావడానికి. కేవలం తన కుటుంబం ముందు మాత్రమే జోష్న నిజస్వరూపం బయటపడితే కుటుంబంలో వాళ్ళు పరువు పోతుందని చెప్పేసి జోష్నని వాళ్ళు కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని అలా కాదు, జోష్న చేసిన తప్పులన్నిటినీ మీడియాని పిలిపించి మీడియా ముందు బయట పెడతాను. అప్పుడే కదా రెస్టారెంట్కి సంబంధించిన మిగిలిన పార్ట్నర్స్ అందరూ కూడా జోష్న విషయంలో వ్యతిరేకత ప్రదర్శించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా బాధని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనంతటికీ కారణమైన జోష్నకి ఆ కుటుంబమే బుద్ధి చెప్తుంది అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు వైరా అయితే. అలా నిర్ణయించుకున్న వైరా అయితే తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా ఒక ఫైల్లా తయారు చేసుకుని ఒక పెన్ డ్రైవ్లో ఇక ఆ సాక్ష్యాలన్నీ కూడా పెట్టుకుంటాడు. ఎందుకంటే ఒకప్పుడు కాశీకి డబ్బులు ఇచ్చి జాబ్ ఇచ్చి మరి కాశీని ఇక అక్కడ ఉన్న అన్నిటి విషయంలోని చాలా జాగ్రత్తగా ఆ ఫైల్ విషయంలో కూడా కాశీని అడ్డు పెట్టుకుని ఫైల్స్ అన్నీ కూడా తన దగ్గరికి అయితే తెప్పించుకుంటాడు. ఈ టాపిక్ అయితే కాశీ దగ్గర తెలియదు, కానీ కాశీ అయితే మాత్రం కొన్ని వివరాలు సేకరించి జోష్న చేసిన తప్పులకి సంబంధించిన వివరాలన్నీ కూడా వైరాకైతే అందిస్తాడు. అదంతా కూడా చాలా సేఫ్టీగా దాచిపెట్టుకుంటాడు. ఆ విషయాలు తనకి అలాగే కాశీకి మధ్య మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత కాశీ మారిపోవడంతో కాశీ ఇక ఆ విషయాన్నే మర్చిపోతాడు. కానీ వైరా అక్కడ జోష్న మీద ఉన్న పగతో అది ఇక బయటికి తీస్తాడు. సాక్ష్యాలన్నీ కూడా వైరా దగ్గర ఉంటాయి. ఇంకంతే వైరా అయితే బయలుదేరుతాడు మీడియాని తీసుకుని శివనారాయణ ఇంటికైతే. అలా వెళ్ళేసరికి శివనారాయణ ఇంట్లో శివనారాయణ చూస్తూ ఉండగానే మీడియా వాళ్ళు అయితే వస్తారు. ఏంటి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగానే సార్ నేనే రమ్మన్నాను. ఏంట్రా, నీకు ఇంకా బుద్ధి రాలేదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, పైగా మీడియాని తీసుకుని మరీ వచ్చావేంటి, ఏం జరిగిందని అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఏం జరిగిందో మీకు చెప్పాలి కదా సార్, మీకు చెప్పాలి. మీ మనవరాలు గారు చేసిన ఘనకార్యాలన్నీ మీకు తెలియాలి కదా. ఈ వైరాని అరెస్టు చేయించి నా నోరు మూయించాలని మీ మనవరాలు చూసింది. నాతో చేతులు కలిపి తన సొంత రెస్టారెంట్నే నాశనం చేయాలనుకుంది మీ మనవరాలు జోష్న. ఏం మాట్లాడుతున్నావు,
తనెందుకు తన ఆస్తిని నాశనం చేసుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఈ ఆస్తికి ఏకైక వారసురాలు ఒక్కర్తే కాబట్టి ఇక తనకంటూ పోటీ కూడా ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు తన ఆస్తిని తానే ఎందుకు నాశనం చేసుకుంటుంది? ఇదంతా నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్ను జైలుకి పంపించింది అన్న పగతో ఇలా మాట్లాడుతున్నావు. అయ్యో సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను. జోష్న రెస్టారెంట్ చైర్మన్గా ఎదిగారు అంటే నిజంగా చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను. కానీ మీ మనవరాలు మీ వెనకాల తీస్తున్న గోతుల గురించి మీరు తెలుసుకోలేకపోయారు. నా సహాయంతో మీ రెస్టారెంట్ని నాశనం చేయాలని చూసింది. అలాగే నాకు డబ్బులిచ్చి, అలాగే కాశీకి డబ్బులిచ్చి మా చేత ఈ పనులన్నీ చేయించింది. జోష్న రెస్టారెంట్ విషయంలో ఎంత డబ్బు సైడ్కి తను పెట్టుకుందో మీకు తెలీదు. ఒక్కగానొక్క వారసురాలంటున్నారు. ఇంకెవరైనా వారసులు ఉన్నారా ఏంటి? వాళ్ళు ఏమైనా వచ్చి ఆస్తిని పట్టుకుపోతారన్న భయమా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మర్యాదగా మీడియాని ఇక్కడి నుంచి పంపించి నువ్వు కూడా వెళ్ళిపో. అయ్యో, మీడియా ఎలా వెళుతుంది? నేను ఎలా వెళతాను? మీరు ఇంకా నమ్మలేదని అయితే నాకు అర్థమవుతుంది. మీరు నమ్మాలంటే ఏం చేయాలి సార్? సాక్ష్యాలు కావాలి. ప్రతి సాక్ష్యము మీ మనవరాలు చేసిన దుర్మార్గాలకి కారణాలు. నాతో చేతులు కలిపి నన్ను అడ్డంగా ఇరికించి తను ప్రశాంతంగా ఉంటుంది. అలా నేనెలా ఉండనిస్తాను? ఈ వైరాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తనకి బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పేసి తన చేతిలో ఉన్న ఫైల్, అలాగే ఇక అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ అన్నీ కూడా చేత్తో పట్టుకుని ఇక అక్కడ జోష్న చేసిన దుర్మార్గాలు, జోష్న రెస్టారెంట్ విషయంలో జోష్న ఆడిన నాటకాలు అన్నీ కూడా మీడియా ముందు బయట పెట్టేస్తాడు వైరా. అయితే వైరా ఎప్పుడైతే మీడియా ముందు బయట పెడతాడో దాంతో జోష్నకి చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. నిర్ఘాంతరాలైపోయి నిలబడిపోతుంది. ఏంటి జోష్న ఇదంతా? వాడు చూపించేదంతా నిజమేనా అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. ఈలోగానే అక్కడికి వచ్చిన శ్రీధర్ని నిలదీస్తాడు శివనారాయణ. ఏంటిదంతా శ్రీధర్? జోష్న దొంగ లెక్కలు రాయించిందని, రెస్టారెంట్ని పతనం చేయాలని చూసిందని, నీ అరెస్ట్ వెనకాల కూడా జోష్నే ఉందని చెప్పేసి ఈ వైరా అయితే సాక్ష్యాలు అన్నీ తీసుకొచ్చాడు. మరి దొంగ లెక్కలు రాయించిందన్న విషయం నీకు కూడా తెలుస్తుంది కదా, మరి నువ్వెప్పుడూ చెప్పలేదేంటి అని చెప్పేసి శివనారాయణ అడిగేసరికి, మావయ్య ఈ విషయం ఎప్పుడో చెప్పాలి, ఇదంతా బయట పెట్టాలని ఒకరోజు నేను ఇంటికి వచ్చాను. ఆ రోజే చెల్లమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఈ నిజాన్ని బయట పెట్టే సిచ్యువేషన్ ఇది కాదు. ఇప్పుడు ఇక అసలే మీరు బాధలో ఉన్నారు. జోష్న గురించి కూడా నిజం బయట పెడితే ఎలా ఉంటుందో అర్థం కాక నేను అక్కడి నుంచి ఆ ఫైలు అలాగే పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయాను. మరి వీడి దగ్గరికి ఇవన్నీ ఎలా వచ్చాయనేది నాకైతే తెలీదు. ఎలా వచ్చాయా? అంతకుముందు కాశీ నా దగ్గర ఉన్నాడు. ఎందుకంటే దానికి కారణం కూడా జోష్నే కదా. జోష్న కారణంగానే కాశీ డబ్బుకు ఆశపడి నా దగ్గర ఉండడంతో అప్పుడు సేకరించిన సాక్ష్యాలు ఇవన్నీ అని చెప్పేసి అంటూ ఉంటాడు వైరా. అయితే అలా చెప్పడంతో, ఏంటి సార్, సొంత మనవరాలు, పైగా ఏకైక వారసురాలు, ఆస్తంతా ప్రతి రూపాయి తనదే అయినప్పుడు తనెందుకు ఇలాంటి దుర్మార్గాలు చేసింది? ఈవిడ ఒకవేళ మీ సొంత మనవరాలు కాదా ఏంటి అంటూ మీడియా ప్రశ్నిస్తుంది. అలా ప్రశ్నించేసరికి జోష్నకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. జోష్న చేసిన కుట్రలన్నీ తెలుసుకున్న సుమిత్ర మాత్రం తన కూతురు గురించి గొప్పగా ఊహించుకుంటూ, కూతురు మీద అమితమైన ప్రేమను పెంచుకున్న సుమిత్ర కూతురు గురించి నిజాలు బయటపడేసరికి సొంత ఇంట్లో వాళ్ళని మోసం చేస్తూ డబ్బుని సంపాదించుకుంటూ ఆ డబ్బుని పక్కన పెట్టుకుంటుంది అన్న విషయం తెలిసి ఇంకా కూడా అది నిజం కాదు, అబద్ధం అని చెప్పేసి ఒకసారి ఆ నిజాన్ని తేల్చడానికి వస్తే ల్యాండ్ కొన్నాను అంటూ వాళ్ళని మోసం చేయడం, ఇదంతా కూడా గుర్తుకొస్తూ తన కూతుర్ని గుడ్డిగా నమ్మినందుకు సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. జోష్న మారిపోయింది, జోష్న మంచిగా ఉంటుంది అనుకున్నాను, కానీ మన వెనకాలే మనకు తెలియకుండా ఇన్ని గోతులు తీస్తుందని అస్సలు ఊహించలేదు.
ఇప్పుడు బోర్డు మెంబర్స్ జోష్నకి శిక్ష వేయించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎవ్వరం ఏమీ చేయలేం. నన్ను క్షమించు సుమిత్ర. జోష్నని నేనైతే కాపాడలేను. బోర్డు మెంబర్స్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి తలదించక తప్పదు. అంతకుమించి మన చేతుల్లో ఏమీ లేదు. జోష్న చేసిన పాపాల చిట్టా బయట పడిపోయింది కాబట్టి దీనందరినీ చూసిన బోర్డు మెంబర్స్ అయితే మాత్రం వాళ్ళు జోష్నకి ఖచ్చితంగా శిక్ష విధిస్తారు. ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. అంతకుమించి తనని ఏమైనా అనాలని ముందుకు రావాలన్న అసహ్యం కలుగుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి శివనారాయణ వెళ్ళిపోతాడు చాలా కోపంగా. ఒక్కసారి సుమిత్ర అందరి ముందు చంప పగలగొడుతుంది. మీడియాని తీసుకొచ్చి జోష్న నిజస్వరూపం బయటపెట్టి తన విషయంలో జోష్న అన్యాయం చేయడంతో జోష్నకి ఊహించని షాక్ ఇస్తాడు వైరా. అయితే ఇక ఖచ్చితంగా జోష్న నిజస్వరూపం అయితే బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి.